నమస్తే మ్యామ్. నమస్తే. రీసెంట్గా ప్రభుత్వం ఏదైతే మధ్యతరగతి పేదలకు ఇచ్చేటువంటి ఉచిత పథకాలపైన హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏవైతే ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పథకాలు పేదవారికి కాకుండా ఉన్నవాళ్ళు కూడా అనుభవిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అంటే ఉచిత పథకాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చా? దీనిపైన చాలా వరకు చర్చ జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇప్పుడు పేదలకు ఉచిత పథకాలు అంటున్నారు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఈ రెండు పథకాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు పెళ్లి కోసం డబ్బులు ఇచ్చే కన్నా ఈ కళ్యాణ్ లక్ష్మి డబ్బులు వస్తాయి అని చెప్పి అవి కట్నంగా ఇస్తున్నారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పెళ్లి ఖర్చులకి వాడుకోవచ్చని ఫస్ట్ అప్పు చేసేస్తున్నారు. దీనికంటే కూడా వాళ్ళకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత అది అక్యుములేట్ అయ్యి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో పొదుపు చేసుకునే, లేదు దాని మీద ఎప్పుడన్నా అవసరం పడితే, ఆమెకి ఏదన్నా ఉపాధి కోసం అవసరం పడితే దాని మీద లోన్ తీసుకోవచ్చు. ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇలా ఖర్చు పెట్టేసుకోవటానికి చేయటం అనేది కరెక్ట్ కాదు. అలాగే అసలు ఆడపిల్లల చదువుల గురించి ఆలోచించకుండా, వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యే దానికోసం ఆలోచించకుండా, అంటే వాళ్ళకి జీవితంలో ఒక ఉద్యోగం ద్వారా, ఒక ఉపాధి ద్వారా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళకు ఒక ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా ఆలోచించాలి తప్పితే, అంటే ఇప్పుడు మీరు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఈ పథకం చూసుకుంటే ఆడపిల్లలకు పెళ్ళి అయితేనే ఇస్తారు. అంటే ఒక ఆడపిల్ల పుట్టేది పెళ్లి కోసమేనా? డే 1 నుంచి మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ తరఫు నుంచి మేము ఇది ఖండిస్తూనే ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. అసలు ఆడపిల్లకి పెళ్ళేనా? ఫైనల్ సెటిల్మెంట్ పెళ్ళేనా ఆడపిల్లకి? తను చదువుకోవాలి, తనకు ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగం రాకపోతే ఒక ఉపాధి, తద్వారా తను డబ్బు సంపాదించుకోగలగాలి. ఇప్పుడు తనకి ఒక 10th క్లాస్ వరకు ఈ డబ్బులు ఆమె పేరున ఇప్పుడు ఆమెకి వేశారనుకోండి, పెళ్ళప్పుడు ఆమెకి వేసి సర్టిఫికెట్ ఇచ్చారనుకోండి, ఆమెకి ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల చదువు కోసం ఆ డబ్బులు వాడుకోవటము, లేదు తినేదన్నా ఒక చిన్న వ్యాపారం అది పెట్టుకోవాలి అని అనుకుంటే ఆ డబ్బులు ఇలా ఉండాలి తప్పితే, అసలు వాళ్ళకి మీరు ఖర్చు పెట్టేసుకోండి, బట్టలు కొనుక్కోవడానికి, ఫంక్షన్ చేసుకోవడానికి. ఏమవుతుంది ఖర్చు పెట్టేస్తే? ఏం మిగులుతాయి చెప్పండి? ఇప్పుడు చాలామందికి ఆడపిల్లలకి ఒక రకమైన అన్యాయం కాదు, కుటుంబాలలోనే అన్యాయం జరుగుతుంది. అసలు చాలామంది ఆడపిల్లలకి పొలాలు ఇవ్వరు, పొలాలు ఉన్నప్పటికీ అవి మగపిల్లల సొత్తు అని మగపిల్లలు కట్టి పెడతారు పొలాల్ని. ఆడపిల్లలకి డబ్బులు బంగారం ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ డబ్బులు వాళ్ళు అత్తగారింటి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు అసలు ఈ అమ్మాయికి రేపు పొద్దున ఆ హస్బెండ్కి ఏదైనా జరిగితేనో, లేకపోతే ఆ హస్బెండ్ తాగుబోతైపోయి ఈమె కష్టాల్లో ఉంటేనో, పుట్టిన పిల్లల్ని పెంచుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితి, లేదు అతను ఇంకొక మహిళతో ఉండటానికి వెళ్ళిపోతేనో, ఇట్లాంటి పరిస్థితులు, ఒక క్లిష్టమైన పరిస్థితిలో తన చేతిలో ఆస్తి లేకుండా చేస్తున్నారు తల్లిదండ్రులు. పైగా మగపిల్లలతో సమానంగా చదివించకుండా వాళ్ళని వాళ్ళ ఎదుగుదలకి అడ్డుకట్ట వేస్తున్నారు. ఇట్లా కుటుంబాలు ఇదే పనిచేసి, సమాజము ఇదే పనిచేసి, అలాగే ప్రభుత్వాలు కూడా ఇలాగే చేస్తే ఎట్లా? ఇవాళ అసలు ఆడపిల్లలు వాష్రూమ్స్ లేక వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్స్ టైంలో స్కూల్ మానేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని స్కూల్స్లో బాత్రూమ్స్ లేక, కేవలం బాత్రూమ్స్ లేక. మొన్న మధ్య తమిళనాడులో ఒక ఘటన వచ్చింది, ఆడపిల్లల విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక పాప దగ్గర నుంచి స్కూల్లో దుర్వాసన వస్తుంది అని చెప్పి మాస్టర్కి చెప్తే ఆ మాస్టర్ ఎండలో నుంచోబెట్టాడంట. ఇప్పుడు ఆ సందర్భంలో బాలికకి ఋతుస్రావ సమయంలో
నీరసం ఉంటుంది. అలాంటి టైంలో మీరు తీసుకెళ్ళి ఎండలో నుంచోబెట్టడం, అంతగా అయితే ఏదన్నా ఒక టీచర్ దగ్గరికి పంపించి, ఒక మహిళా టీచర్లు ఉంటారు కదా, లేడీ టీచర్స్, వాళ్ళ దగ్గరికి పంపించి తనకి కొంచెం గైడెన్స్ ఇవ్వండి, తన కుటుంబ పరిస్థితి ఏంటో తెలుసుకోండి, తను ఎందుకు ఇలా వచ్చిందో తెలుసుకోండి అని గైడ్ చేయాల్సిన మాస్టారు ఎండలో నుంచోబెట్టారంటే, అంటే ఒక చూసే దృక్పథం. నేను గౌరవాలు అడగట్లే ఎవరి దగ్గర నుంచి, ఒక బాధను పంచుకోవడానికి, ఒక అసౌకర్యాన్ని పంచుకోవడానికి, ఒక సౌకర్యాన్ని ఇవ్వటానికి ఆడైతే ఏంటి మగైతే ఏంటి. ఇప్పుడు ఆ మాస్టర్కి తల్లి ఉండదా, ఆ మాస్టర్కి భార్య ఉండదా, చెల్లి ఉండదా, కూతురు ఉండదా? ప్రతి దశలోనూ పురుషుడు చుట్టూ మహిళలే ఉంటారు, మహిళల చుట్టూ పురుషులే ఉంటారు. అలా మనకి ఆలోచించే దృష్టి లేదు. అందుకే మనం ఇలాంటి తప్పులు చేస్తాం. ప్రభుత్వాలు కూడా అవే తప్పులు చేస్తున్నాయి. జెండర్ని విభజించడం పథకాలలో, అసలు ఆడపిల్ల కాబట్టి పెళ్ళే పరమావధి అన్నట్లు. అందులో గత ప్రభుత్వంలో లక్ష్మీ కళ్యాణం, షాదీ ముబారక్ ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వచ్చేటప్పుడు కూడా తులం బంగారం ఇస్తాం పెళ్ళప్పుడు కూడా అని ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వినపడుతున్న మాట ఏంటంటే ఇది కావాలనే ప్రభుత్వం ఇయ్యలేక ఇలా చేపిస్తుంది వెనకుండి అని కూడా అంటున్నారు. కానీ ఎందుకు ప్రజలు కానీ వీళ్ళంతా ఉచిత పథకాలు ఇచ్చినప్పుడు ఆ భారం ఏదైతే అప్పుల భారం పడుతుందో అది మళ్ళీ తిరిగి మన మీదే పడుతుందని ఎందుకు ఆలోచించట్లేదు అనుకో. అసలు ప్రజలకు అంతంత ఆలోచనలే ఉంటే ఈ ప్రభుత్వాలు ఉంటాయా? అసలు అంత ఆలోచించరు కదా ప్రజలు. అసలు ఇవన్నీ కూడా కాదండి. ఇంకోటి చెప్తా మీకు, మద్యపానం ఉంది. మద్యపానం మీద వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముక్కు సూటిగా మాట్లాడితే అది వాస్తవం కదా. అయితే ఏ కుటుంబంలో అయితే మద్యపానం చెయ్యరో, అంటే పరిమితికి లోబడి మద్యపానం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడన్నా పండగలప్పుడు, లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తప్పతాగి పడిపోవటం లాగా కాకుండా ఏదో సరదాకి దాన్ని ఏమంటారు, అకేషనల్ డ్రింకింగ్ అని, సోషల్ డ్రింకింగ్ అని ఏవేవో అంటారు కదా. అది చదువుకున్న వాళ్ళ విషయంలో. మామూలు పల్లెటూరులో విషయాల్లో ఏమైనా పండగలకో లేకపోతే ఏమన్నా మనిషి చనిపోయినప్పుడు తాగుతారు కదా. అట్లా కాకుండా రోజువారీగా తాగడం పడిపోవటం లాగా చేసే కుటుంబ సభ్యులు ఉన్న ఇళ్లల్లో అక్కడ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, కూతుర్లు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉండే మహిళలు ఎంతటి బాధకి గురవుతారో, ఎంతటి అవమానాలకు గురవుతారో, పైగా ఎంతటి ఆర్థిక నష్టానికి గురవుతారో తెలియంది కాదు. అదే అసలు ఒక వ్యక్తికి సమాజంలో ఇంత దారుణంగా మద్యాన్ని అందించే పరిస్థితి లేకపోతే గనక అసలు మీరు ఏ ప్రభుత్వ పథకాలు చెయ్యక్కర్లా. మీరు ఇందిరమ్మ ఇళ్ళని, పోయినసారి ఇంకేదో పేరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని, లేదు ఈ షాదీ ముబారక్లని, లేదు కళ్యాణ లక్ష్మిలని, ముఖ్యంగా చూస్తుంటే రైతు బంధు తెలంగాణలో చూసుకున్నట్లే. మంచి మాట గుర్తు చేశారు, దానికి కూడా వస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి, ఒకరి సంపాదన తాగుడికి అయిపోతుంది, ఇంకొకరి సంపాదన అరకొరగా పిల్లల చదువులకి, వాళ్ళ తిండికి, వాళ్ళ వైద్యానికి, వాటికి ఖర్చు అవుతుంది. అదే సిటీలో ఉండే వాళ్ళైతే అద్దె ఇళ్ళ బాధ, ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా. అసలు మీరు మద్యాన్ని గనక ఏమంటాను కంట్రోల్ చేయగలిగితే అసలు ఎన్ని కుటుంబాలు బాగుంటాయో. లాక్డౌన్ టైంలో ఏం జరిగిందండి? మందు లేకపోతే బతకలేదా మనుషులు? ప్రభుత్వాలే బతకలేకపోయినాయి ఇన్కమ్ లేక. అందుకని వెంటనే ఫస్ట్ రిలీజ్ అయిన అంటే సడలింపులు నిబంధనలు సడలించింది మందుకే, స్కూళ్ళు కూడా కాదు. అందుకని ఏంటంటే మీరు అసలు నిజంగానే కోర్టు చెప్పిన దానికి నేను కూడా ఏకీభవిస్తా. ఎప్పుడు ప్రభుత్వాలు ప్రజల్ని పీడించే విధంగా ఒక చేత్తో ఎక్కువ లాక్కుని ఇంకో చేత్తో విధిలిస్తున్నారు. గుప్పెళ్ళు తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి, వాళ్ళకి ఎంగిలి మెతుకులు వేస్తున్నారు ఈ పథకాల రూపంలో.
ఇది నా ఉద్దేశం. ఇకపోతే ఈ మధ్య రైతు బంధు గురించి కూడా మాట్లాడారు. అప్పుడే పెద్ద చర్చనీయాంశం కాలా ఇది. ఇంత ఆస్తులు ఉన్న వాళ్ళకి రైతు బంధులు ఎందుకు, ఇన్ని ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి రైతు బంధు ఎందుకు అని చెప్పి వచ్చింది. మరి ఆ మాత్రం కేసీఆర్ గారు ఆలోచించలేకపోయారు. 5 ఎకరాలు మహా అయితే 10 ఎకరాలు స్లాబ్ పెట్టారనుకోండి, 10 ఎకరాల లోపు వాళ్ళకే రైతు బంధు ఇస్తాము. అసలు ఎక్కడ కౌలు రైతు గురించి లేదు అక్కడ. కౌలు రైతు కౌలు ఇస్తాడు కదా యజమానికి, భూ యజమానికి. అలాంటప్పుడు భూ యజమానికి రైతు బంధు ఎందుకండి? వ్యవసాయం చేయనోడు రైతు ఎట్లా అవుతాడండి? భూ యజమాని మాత్రమే అవుతాడు, రైతు అవ్వడు. అసలు ఆ రైతు బంధు పథకమే పెద్ద దారుణమైన పథకం. అది ఖజానా కొల్లగొట్టింది. మరి వాళ్ళ ఖజానాలో డబ్బులు లేవు, అందుకని వీళ్ళు కూడా ఈ పిల్లి మొగ్గలు వేస్తున్నారేమో. ఏది కూడా ఈ ప్రభుత్వం పాపాలే ఉండవండి, గత ప్రభుత్వం పాపాలు ట్రాన్స్ఫర్ అవుతాయి. అసలు ఇప్పుడు వీళ్ళు వెళ్ళాక నెక్స్ట్ వచ్చి ఎవరు వస్తే, ఇప్పుడు వీళ్ళే వచ్చినా అనుభవిస్తారు, వేరే వాళ్ళు వచ్చినా అనుభవిస్తారు. ఇప్పుడు ఖాళీ కుండ పెడితే ఏమవుద్ది చెప్పండి? ఇప్పుడు కొంచెం నీళ్ళన్నా అందులో ఉంటే ఏదో కొంచెం రాళ్ళు వేసి కాకేసినట్టు నీళ్లు పైకి తీసుకొచ్చుకోవటం అవుతుంది. అసలు నీళ్ళే లేకపోతే రాళ్ళు వేస్తే ఏమవుతుంది? కొండ పగిలి ఊరుకుంటుంది, అంతే అవుతుంది. అందుకని ఈ ప్రభుత్వ పథకాల విషయంలో మరీ పేదలకు వెళ్ళే పథకాల గురించి ఆలోచించే కన్నా ఈ కళ్యాణ లక్ష్మి, ఈ షాదీ ముబారక్ పథకాన్ని ఆడపిల్లల విద్య కోసము, లేకపోతే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసము, ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంట్లో వాళ్ళు చదివించలేకపోతున్నారు అనుకోండి, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. సంవత్సరానికి 10,000 ఇస్తామని చెప్పండి, పిల్లల్ని చదువుకోమని చెప్పండి, డిగ్రీ వరకు చదువుకోమని చెప్పండి. అసలు ఎక్కడ కూడా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వీటి గురించి ఎక్కడ ఉచిత పథకాలు కనపడట్లేదు. ఫ్రీ బస్ లో అయితే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఫ్రీ బస్ లోనే వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ పేదలకు దొరకాల్సిన ఉచిత పథకాలు అన్ని కూడా వాళ్ళకి దక్కట్లేదు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఎంతవరకు ఆ పథకాలు అనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వాలు, కొత్తగా వచ్చే ప్రభుత్వాలు కూడా ఒక అంచనాకి రాలేకపోతున్నాయి. మితిమీరి మించిన ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం, అవి తీర్చకపోవడము, ప్రజలు అంతా కూడా మళ్ళీ ప్రజల మీదే భారం పడుతుంది ప్రతిసారి కూడా. అవును, అలా అని మనం పథకాలన్నింటినీ ఒకే కాట కట్టడం కూడా కరెక్ట్ కాదు. కాస్త సమీక్ష జరగాలి. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో నిజంగా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. దాని నుంచి మనకు ఉచిత విద్య అందింది కాబట్టి, అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ఉచిత విద్య కదా, అందింది కాబట్టి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకుంటున్న పిల్లలు ఎంతమంది, కాలేజీకి కరెక్ట్గా వెళ్తున్న పిల్లలు ఎంతమంది, ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ, పరీక్షలన్నీ పాస్ అయిపోయి సెకండ్ ఇయర్కి బ్యాక్లాగ్స్ లేకోకుండా ఉంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతమంది. ఒక విద్యార్థి 6 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, 6 సబ్జెక్టులు చదివి పాస్ అవ్వడం విద్యార్థికి ఇంకో పని ఉండదు కదా, ఇదే పని కదా చదువుకోవాలి. ఎందుకు సమీక్ష చేయలేకపోతున్నారు అంటే వీళ్ళేమి లేదు, వీళ్ళని ముద్దు చేయాలి, వీళ్ళ మీద అధికారంలో ఉన్న వాళ్ళ మీద కోపం రాకూడదు, మళ్ళీ మనకే ఓటు వెయ్యాలి అనే ఒక స్వార్థం తప్పితే అసలు వీళ్ళు ఏమైపోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఇంజనీరింగ్ కాలేజీలు బాగుపడుతున్నాయి, ప్రైవేట్ కాలేజెస్ బాగుపడుతున్నాయి. అంతేగాని ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఎంతమంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు? ఫీజు రీయింబర్స్మెంట్ తోటి ప్రైవేట్ కాలేజ్లో చదువుకుంటారు, మళ్ళీ అదే డబ్బులు మళ్ళీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో చదువుకుంటారు పేదవాళ్ళమని, పేద పిల్లల విద్యార్థులమని, మళ్ళీ బయటకు వచ్చి లక్షలు కట్టేసి కోచింగ్ సెంటర్లలో వాళ్ళు కోచింగ్లు కానీ అవి కానీ తీసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ పథకం అనేది ఎంతవరకు పేద విద్యార్థులు? లేదు, నేను దీనికి నేను వ్యతిరేకిస్తాను, మీరు చెప్పిన దాంతో విభేదిస్తాను. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వాళ్ళు చక్కగా చదువుకున్నారు, చదువుకుని కోచింగ్ కోసం ఇంట్లో డబ్బులు వాడుకుంటున్నారు, తప్పేముంది దాంట్లో? నేను మాట్లాడేది ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతోటి కాలేజీలో చేరి చదువుకోని వాళ్ళ గురించి. ఇప్పుడు
ఒక కాలేజీలో ప్రతి బ్యాచ్లో ఒక 70 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 70 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు ఎవరు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఆ పథకాన్ని ఉపయోగించుకున్నారు, వాళ్ళు ఎన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు, పాస్ అవ్వలేకపోతే కారణం ఏంటి, పాస్ అవ్వలేకపోవటానికి ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది కాబట్టి అడగాల్సిన బాధ్యత ఉంది. నేననేది ఇప్పుడు మేము ఫీజు కడుతున్నాం కాబట్టి అడగటం అని కాదు, వాళ్ళ ఫ్యూచర్ కి ఇది ఒక స్టెప్ కదా. ఇట్లా చక్కగా చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏ గేట్ ఎగ్జామ్ కో వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటారు, లేదు అనుకుంటే జీమాట్ రాసుకుంటారు, జిఆర్ఈ రాసుకుంటారు, అట్లాంటి వాటికి ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి ఫీజులు కడతారు, తప్పేం లేదు దాంట్లో. కానీ వీళ్ళు ఎన్రోల్ అయిన తర్వాత ఫ్యాషనబుల్గా మేము ఇంజనీరింగ్ చదువుతున్నాము అనే పేరుతోటి ఇంజనీరింగ్ చదివి, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అదే కదా, ఏమి నేర్పుతున్నారు కాలేజీల్లో, ఎందుకు ఇది ఒక క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడారు కదా. ఆయన చాలా మంది అపార్థం చేసుకున్నారు, కానీ ఆయన తిట్టింది స్టూడెంట్స్ కాదు, అసలు ఈ కరికులంలో ఉన్న లోపాన్ని గురించి మాట్లాడారు ఆయన. అది మనం సరిగా అర్థం చేసుకుంటే మన పిల్లలకే మంచిది. ఇప్పుడు మన పిల్లలే ఇంజనీరింగ్ చదువుతున్నారు అనుకోండి, ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఫీజు కట్టామా అనుకుందాం, పోనీ మనం అడగమా, నీకు ఇంత కష్టపడి మేము ఫీజులు కడుతూ ఉంటే నువ్వు ఎందుకు తప్పావు అని అడుగుతలేదా మనం? అదే మాట ప్రభుత్వం అడిగితే తప్పేంటి? అంటే ఇవన్నీ సమీక్షలు లేకపోవటం వల్ల జరుగుతుంది. ప్రభుత్వాలకు తీరిక లేదు సమీక్షలు చేయటానికి. అంటే వీలు పడుతుంది అంటారా మ్యామ్ ఇంతమంది జనాభాలో సమీక్ష? ఎందుకు అవ్వదండి? ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతమంది ఉంటారు? స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారు. ఆ కాలేజీకి అప్పచెప్పండి బాధ్యత. మీ కాలేజీలో ఎంతమంది పిల్లలు ఫస్ట్ ఇయర్ చక్కగా పాస్ అయ్యారు, ఏది ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వచ్చిన పిల్లలు, వాళ్ళు పాస్ అవ్వలేకపోతే ఎందుకు పాస్ కాలేదు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ మాట్లాడడం పెద్ద కష్టమా చెప్పండి? కానీ వీటి గురించి ప్రశ్నించడం కన్నా ప్రభుత్వాలు ఏవైతే షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి వీటి గురించి ప్రశ్నించే సందర్భాలే ఎక్కువ వింటామంట చదువు కోసం కన్నా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి, రిజర్వేషన్స్ గురించి దానిలో మార్పులు చేర్పుల గురించి ఏ ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? ఓటు బ్యాంక్ పోతాయి. ఇక్కడ కూడా అంతే, ఈ స్టూడెంట్సే కదా ఓట్లు వేసేది, వాళ్ళకి 18 ఏళ్ళకి ఓటు వస్తుంది కదా, ఓటు వచ్చిన తర్వాత ఓటు వేస్తారు కదా. మరి ఇవన్నీ మాట్లాడితే రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే తల్లిదండ్రుల మాట వినట్లే పిల్లలు. ఇది ఎక్కడో ఒక ప్రక్షాళన మొదలు కావాలి. మొదలైతే అలా అని సంక్షేమ పథకాలన్నీ తప్పు అని నేను అనను, వాటికి సమీక్ష కావాలి. ఎవరు నిజంగా అర్హులైన వాళ్లే వస్తున్నారా లేదా అనేది ఆలోచించాలి. అనర్హులకి చోటు ఇవ్వకూడదు. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి, డబ్బులున్న వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఎందుకండి? భూములు ఉంటాయి, ఎకరాలు, పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులు అయి ఉంటారు. దీని గురించి మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, ఓటు బ్యాంక్ పోతుంది. అంటే ఇది పార్టీలు చేస్తున్న తప్పు కూడా, రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పు కూడా, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసమే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఏదైనా కాస్త హేతుబద్ధంగా ఈ పథకాల మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరిగితే లోటుపాట్లు తెలుస్తాయి, అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.